వ్యాపారం చేసి రానిద్దామనుకున్నాడు. ప్రారంభించిన నెల వ్యవధిలోనే భారీగా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా అప్పు తీర్చి మరోసారి వ్యాపారం చేయడానికి పెట్టుబడి సిద్ధం చేసుకోవాలని దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాడు. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అప్పు తీర్చడమే కాకుండా కొత్త ఏడాదిలో ₹1,00,00,000తో 2 టిఫిన్ సెంటర్లు కూడా ప్రారంభిస్తాడట. నిరాశతో కూరుకుపోయిన జీవితాన్ని స్వయం కృషితో ముందుకు సాగిన చైనాకు చెందిన 25 ఏళ్ల కుర్రాడు గురించి అక్కడ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్గా కోట్లు ఎలా సంపాదించాడో గర్వంగా చెప్పుకుంటున్నాడు. శ్రమ, పట్టుదల ఉంటే అసాధ్యమేది కాదని నిరూపించిన చైనా యువకుడు జాంగ్ జుకియాంగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన 25 ఏళ్ల జాంగ్ జుకియాంగ్ 2020లో ఒక వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెలల వ్యవధిలోనే నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. నష్టంతో పాటు అప్పటికే అతనికి 50,000 యువాన్లు, ఇక్కడ కరెన్సీ ప్రకారం సుమారు 6.5 లక్షల అప్పు ఉంది. సర్దుకున్న జాంగ్ నిరాశపడలేదు. ఎలాగోలా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో చేరాడు. ఫుడ్ ఆర్డర్లను సరఫరా చేయసాగాడు. తోటి డెలివరీ బాయ్స్లా కాకుండా తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. నెలకు కనీసం ఇక్కడ కరెన్సీలో చూస్తే ₹3 లక్షల సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది మొత్తంలో 365 రోజులు పనిచేయడం, రోజు కేవలం విశ్రాంతి, తినడానికయ్యే సమయాన్ని మినహాయించి మిగతా సమయం అంతా ఫుడ్ డెలివరీ కోసం కేటాయించాడు. నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు, అంటే సుమారు 14 గంటలు ఫుడ్ డెలివరీ కోసం తిరిగాడు. రోజు కనీసం 300 పార్సిల్ లక్ష్యంగా పెట్టుకుని వాటిని కస్టమర్లకు అందజేశాడు. ప్రతిరోజు సుమారు 9 గంటల పాటు విశ్రాంతి తీసుకునేవాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగతా సమయాన్ని ఫుడ్ డెలివరీకి కేటాయించాడు. డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేసిన జాంగ్ రోజు 300 పార్సిల్ ఇవ్వడం, ప్రతి పార్సిల్కు అత్యధికంగా 20 నుంచి 25 నిమిషాలకు మించి సమయం తీసుకోకుండా త్వరితగతిన డెలివరీ చేయడంలోనూ ఫుడ్ డెలివరీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. 5 ఏళ్ల వ్యవధిలో జాంగ్ డెలివరీ కోసం 3,24,000 కిలోమీటర్ల ప్రయాణించడంతో పాటు 1,00,000 పైగా ఫుడ్ డెలివరీ పార్సిల్ను అందజేశాడు. అతని అంకిత భావాన్ని చూసి తోటి ఉద్యోగులు అతనికి ఆర్డర్ కింగ్ అని నామకరణం చేశారు. 5 ఏళ్ల కాలంలో జాంగ్ మొత్తం ₹1,80,00,000 సంపాదించి వాటిలో ₹1,42,00,000 పొదుపు చేయగలిగాడు. ఆ డబ్బుతో తిరిగి వ్యాపారం చేయడానికి సిద్ధమవుతున్నాడు.